నమస్తే అండి. సో హీరో ఎవరైతే నిఖిల్ హీరో అయితే ఎవరైతే ఉన్నారో విఎఫ్ఎక్స్ గురించి విమర్శ చేయడం జరిగింది. సో ఒక ఇండస్ట్రీ పర్సన్ అయ్యి ఉండి విఎఫ్ఎక్స్ గురించి విమర్శ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది విఎఫ్ఎక్స్ గురించి అయితే విమర్శలు చేయకూడదమ్మా. అదైతే చాలా తప్పు. ఈ మాట ఎందుకంటున్నానంటే ఆయన సినిమాల్లో కూడా చాలా విఎఫ్ఎక్స్ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అనేది లేకుండా ఇప్పుడు ఏ సినిమా లేదు. కొన్ని కారణాల వల్ల ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు బయటికి వెళ్ళలేకపోతున్నారు. బయటికి లేనప్పుడు స్టూడియోలోనే అది ఆ బిట్ తీసి దాన్ని గ్రీన్ మ్యాట్ ద్వారానో లేదా సీజీ ద్వారానో విఎఫ్ఎక్స్ చేసి దాన్ని వాళ్ళకి కావాల్సిన లొకేషన్లో పెట్టుకుని చేస్తున్నారు. దాన్ని అక్కడ విఎఫ్ఎక్స్ని చేయటం అనేది తప్పు కింద మనం భావించకూడదు. అక్కడ అవసరం అక్కడ. ఎందుకంటే ఇప్పుడు సపోజు నిఖిల్ సిద్ధార్థ్ చేసిన ఇది మంచుకొండల్లో చేసినట్టున్న కార్తికేయ 2లో మొత్తం అన్ని విఎఫ్ఎక్సే. ఆయన అక్కడ కేవలం అన్నీ కూడా స్టూడియోలో చేసిన సీజీలు విఎఫ్ఎక్స్లు తప్ప ఆయన అక్కడ మంచుకొండల్లో నడిచేయలేదు. ఆ వ్యాన్ అక్కడ దిగబడిపోలేదు. మంచుకొండ మీద ఇది అవలే. కానీ ఏంటంటే ఆయన సినిమాల్లో చేసుకుని ఎవరో నిఖిల్ సిద్ధార్థ్ ఎవరైతే హీరోగా ఉన్నారో అప్కమింగ్ అనుకోవచ్చు లేదా ఎస్టాబ్లిష్డ్ హీరో అనుకోవచ్చు, ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన సినిమాల్లో పక్క నుంచి విఎఫ్ఎక్స్ చేస్తూ వేరే విఎఫ్ఎక్స్ చేయకూడదు అని అంటాం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చే స్వయంభూ సినిమా కూడా పూర్తిగా విఎఫ్ఎక్స్ చేసిన సినిమానే. ఆయన ఏదో అంటున్నాడు కానీ చూస్తే మనకు అర్థమవుతుందమ్మా. ఎవరో కూడా ఏంటంటే ఇప్పుడు పబ్లిక్కి వెళ్ళిపోయి ఇప్పుడు సపోజ్ కృష్ణకాంత్ పార్క్లో మాట్లాడే సీన్లే కొన్ని కావాలనుకోండి, ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడ్డు. ఆయన స్టూడియోలో మాట్లాడతారు, గ్రీన్ మ్యాట్ చేసి ఇక్కడ వేరే ఆయన వచ్చి ఈ ఫుటేజ్ అంతా తీసుకుని అక్కడ యాడ్ చేస్తారు. ఆ విధంగా ఒరిజినాలిటీ ఉన్నట్టు వాళ్ళు చూపించుకునే విధంగా సీజీలు చేస్తారు తప్ప అంతకు మించి కావాలని చీట్ చేయటం కదా. అక్కడ ఆ ప్రజలకి ఆ మూడ్ తేవటం, ఆ అభిప్రాయం తెచ్చే విధంగా వాళ్ళు సీజీలు చేస్తారు. దాన్ని తప్పుపట్టే విధంగా నిఖిల్ సిద్ధార్థం మాట్లాడడం అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఉన్న సభ్యుడిగాను ఒక హీరోగా ఉండి, ఎందుకంటే ఆయన సినిమాల్లోనూ ఉన్నాయి కదా, ఆయన సినిమాల్లో ఏమీ పెట్టకుండా ఉండి పెట్టకపోయినా సరే ఆ మాటలు అయితే మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నాడు. మిగిలిన తోటి వాళ్ళు చేస్తున్నారు. తోటి వాళ్ళు అదే సీజీ చేస్తున్నారు, గ్రాఫిక్స్ చేస్తున్నారు లేదా విఎఫ్ఎక్స్ చేస్తున్నారు. వాళ్ళు చేసే వాళ్ళని తప్పుగా మాట్లాడడం అయితే అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఆయన ఏ సందర్భంలో అన్నాడో ఆ కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలియదమ్మా. యాక్చువల్గా తెలుసుకుని అయితే ఇంకొంచెం బాగా మాట్లాడగలను. ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన కెరియర్ కి దెబ్బతీసే విధంగా ఏమైనా అవుద్ది అంటారా? అది కెరియర్కి దెబ్బేసేంత సీన్ అయితే ఉండదు, కానీ కొంతమంది ఆక్షేపించే విధంగా అయితే ఉంటుంది. దానికి ఆల్రెడీ ఈ పాటికి వచ్చేసి ఉంటాయి, ఆ క్లాసులు అయ్యో వచ్చేసి ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఆయన మార్చుకుని ఉంటాడు. ఓవరాల్గా ఏంటంటే ఆ మాట అయితే ఆయన అనకూడదు అనే మాట కాదు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ లేకుండా ఇప్పుడు ఏ సినిమా కూడా ఉండదు. ఒక మాదిరి లో బడ్జెట్ సినిమా కూడా విఎఫ్ఎక్స్తోనే నడుస్తుంది. దాన్ని మనం తప్పుపట్టే విధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెత్త వీడియోలు చేస్తేనే, చిన్న వీడియోలు ఒక యూట్యూబర్ నేను చేస్తేనే విఎఫ్ఎక్స్ చేయాల్సి వస్తుంది. గ్రీన్ మ్యాట్ ద్వారానో రకరకాల చీట్ చేసే చేయాల్సి వస్తుంది. దాని అర్థం ఏంటంటే అవతలోడికి ఆ విధంగా కమ్యూనికేట్, నేను చెప్పాలనుకున్నది అది కమ్యూనికేట్ చేశానా లేదన్నదే కావాలి, కానీ నేను ఏ విధంగా చేశానన్నది ఎవరికి అనవసరం. అది సీజీ కావచ్చు, లేకపోతే విఎఫ్ఎక్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, ఏదైనా కానీ బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా. బ్యాక్గ్రౌండ్ కొన్ని వాడేసుకుంటున్నాం, అదేమన్నా వాళ్ళు క్రియేట్ చేసింది వేరే వాళ్ళు చేసి వాడుకుంటున్నాం. అది తప్పు కాదు. అక్కడ అవసరం నిమిత్తం ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయటమే వాళ్ళు చేసే పని. దానికోసం కొన్ని సందర్భాల్లో లేదా చాలా సందర్భాల్లో విఎఫ్ఎక్స్ వాడచ్చు. ఆ వాడటాన్ని నిఖిల్ సిద్ధార్థ్ గారు తప్పుపట్టడం అయితే నేను ఒప్పుకోవట్లేదు, అంగీకరించట్లే. ఎందుకంటే ఆయన సినిమాల్లో కూడా విఎఫ్ఎక్స్లు ఉన్నాయి కాబట్టి. కొంతమంది ఏమంటున్నారు అంటే ఎస్పెషల్లీ కొంతమంది హీరోల్ని టార్గెట్ చేసి అన్నాడు ఆ మాట అని అంటున్నారు. సో దీనికి మీరు ఏమంటారు? అదైతే కొంతమంది టార్గెట్ చేసి అన్నట్టే ఒక విధంగా. ఎలాగంటే టార్గెట్ చేసినా సరే ఇండస్ట్రీ సభ్యుడిగా ఒక హీరోగా ఆ మాట అయితే అనకూడదు. టార్గెట్ చేసిన చివరికి అతనే టార్గెట్ అవుతాడు తప్ప అంతకు మించి ఏం కాదు. ఆ మాట అయితే అతను అనకూడదు. విఎఫ్ఎక్స్ చేయటం అనేది కొందరు ఏదో రకరకాలుగా చేసేస్తున్నారు, అవసరం మించి చేస్తున్నారు అన్న మాట అయితే కరెక్ట్ కాదు. అది టార్గెట్ చేసి అన్నా కానీ చివరికి ఆయనే టార్గెట్ అవుతాడు అనేది నా ఉద్దేశం. అంటే ప్రెసెంట్ టెక్నాలజీని బట్టి విఎఫ్ఎక్స్ యూజ్ చేయకుండా మూవీస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటే ఉండవా? ఉన్నాయమ్మా. విఎఫ్ఎక్స్ లేకుండా మూవీస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేంటంటే కొన్ని జోనర్సే. ఇప్పుడు సపోజ్ కామెడీ జోనర్ ఉంది. కామెడీకి నువ్వు విఎఫ్ఎక్స్ చేసేంత సీన్ లేదు, అవసరం లేదు. ఎందుకంటే సపోజ్ ఒక రోడ్డు మీద పరిగెట్టే సీన్ ఉందనుకోండి, పబ్లిక్ రోడ్డు మీద, ఇప్పుడు అమీర్పేట రోడ్డు మీద పరిగెట్టాలి. అటువంటిది ఏదన్నా సీజీ చేయాలి, కానీ దాని బదులు ఏదన్నా వీధులైనా తీసుకుని వాళ్ళ కాన్సెప్ట్ని హిట్ చేసుకోగలరు. కామెడీ కానీ లేదా ఏదైనా సెంటిమెంట్ సినిమాలు, ఇటువంటి డాక్యుమెంటరీ సినిమాలు ఏదైనా చేసినప్పుడు. కానీ పర్టికులర్గా ఒక పురాతన స్టోరీలు లేదా ఒక యాన్షియంట్ లేదా ఒక కలకత్తా బ్యాక్గ్రౌండ్ లేకపోతే బాంబే బ్యాక్గ్రౌండ్ విషయాలు, కొన్ని విషయాల్లో
ఇప్పుడు చెప్పాల్సిన సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా సీజీ కానీ విఎఫ్ఎక్స్ కానీ చెయ్యాలి. చేస్తేనే అక్కడ సెట్ అవుతుంది. దానికోసం ఏంటంటే దాన్ని తప్పుగా అనుకోకూడదు, వాళ్ళ అవసరం అక్కడ. లేకపోతే సీజీ అనేదే రాదు. మనకు అవసరం, ఇప్పుడు ఏదైనానమ్మా మనకు అవసరం కాబట్టే మనకు వస్తుంది. ఇప్పుడు సీజీ ఎందుకు ఎవరో నేర్చుకోరు, సీజీ నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకు తినడానికి ఒక బన్ వచ్చిందనుకో, మనం తింటున్నాం కాబట్టి అవి వస్తాయి. లేకపోతే అసలు తింటలేదు అనుకోండి, 2-3 రోజులు చూస్తాడు, మానేస్తాడు. సీజీ అయినా సరే ఏదైనా సరే మనకి ఏది అవసరమైనా సరే అది మనకు అవసరం అయితేనే వస్తుంది, లేకపోతే రాదు. దాన్ని సరదాగా లేదా చక్కగా ఆ సినిమాకి అవసరానికి తగ్గట్టుగా వాడుకోవటం అనేది తప్పు కాదు. అది నిఖిల్ సిద్ధార్థ్ గారు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఈ మధ్య మనం చూసిన సినిమాల్లో విఎఫ్ఎక్స్ అనేది సెట్ అవ్వలేదు. సో దాని వల్ల మూవీస్ ఫ్లాప్ అయ్యాయి అంట. ఇది ఎంతవరకు నిజం? ఏ సినిమాలమ్మా ఉదాహరణగా ఏమన్నా చెప్తారా? ఉదాహరణకి ఏంటంటే దానివల్ల ఫ్లాప్ అనేది కాదు. ఇప్పుడు సపోజ్ రాజాసాబ్ చూసాం మనం. రాజాసాబ్ కంప్లీట్గా విఎఫ్ఎక్స్ చేసినట్టే ఉంటుంది. అయితే ఏంటంటే అది విఎఫ్ఎక్స్ చేసిన ఒక మాదిరిగా బాగాలేకపోయినా సరే అది హిట్ అవును. హిట్ అవ్వకపోవటానికి అది కారణం కాదు. యాక్చువల్గా మారుతి గారు డైరెక్షన్ విధానం, ఆయన సరైన లైన్ తీసుకోలేదు, సరైన స్టోరీ లైన్ అయితే కాదు. అది అందరికీ మెచ్చే విధంగా నచ్చే విధంగా లేని కదా. అందువల్ల ఆ స్టోరీ లైనే తేడా, తీసుకున్న విధానమే తప్పు కాబట్టి అది ఆడలేదు. కానీ యాక్చువల్గా అంతకుముందు సాహో ఉంది. సాహో ఒక విధంగా బాంబేలో బాగా ఆడింది, ఇది నార్త్లో. అది బాగా ఆడింది కారణం ఏంటంటే అందులో కూడా విఎఫ్ఎక్స్ తెలిసిపోద్ది. మనం ఆయన బండి తోలేటప్పుడు అక్కడ తోలలేదురా బాబా ఇలాగ అన్నాడు అన్న సంగతి తెలుస్తుంది మనకి. కానీ అంటే అది ఏదో బాంబే స్ట్రీట్లో మెయిన్ రోడ్లో బండి నడిపేసినట్టు, ట్రక్కుల మధ్యలో నుంచి వెళ్ళిపోయి వచ్చేసినట్టు అంతా తీశారు. కానీ యాక్చువల్గా అది సీజే. అక్కడ ఏంటంటే నమ్మే విధంగా మనం ఉండి ఆ కథకు కనుక అది సెట్ అయితే కనుక ఆ సీను ఖచ్చితంగా ఆడుతుందమ్మా. సీజీ బాగోలేకపోవటం వల్ల మాత్రమే సినిమా పోయింది అనేది కరెక్ట్ కాదు. కథ బాగలేకపోవటం వల్ల, ఆ తీసే విధానం బాగలేకపోవటం వల్ల పోతుంది తప్ప సీజీల వల్ల మాత్రం కాదు. అయితే ఇది చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబరకు ఒకటి వచ్చింది. ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు సీజీ బాగాలేదు, కొంచెం మరీ ఆర్టిఫిషియల్గా ఉందని కొంతమంది వాదించారు. దానికి ఏంటంటే అది చిరంజీవి గారు స్పోర్టివ్గా తీసుకున్నారు, వశిష్ఠ కూడా స్పోర్టివ్గా తీసుకున్నారు దాని డైరెక్టర్. దాన్ని కొన్ని మార్చే ఏర్పాట్లు చేసుకున్నారు, మార్చుకున్నారు. మళ్ళీ మే నెలలోనే ఎప్పుడు అది విశ్వంబర వస్తుంది. దానివల్ల ఏంటంటే సీజీల వల్లే సినిమా పోయిందన్నది అయితే కరెక్ట్ కాదు. కథ బాగాలేకపోతే మాత్రం అది మెగాస్టార్ గారు ఉన్నా సరే ఆ సినిమా ఆడదు, తీసే విధానం బాగాలేకపోతే. అంతే కదమ్మా, అంతే. ఓకేనా తల్లి? థ్యాంక్ యూ.